హలో ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ పేరు బాక్. ఇది ఒక హారర్ మూవీ. ఓపెనింగ్ సీన్లో ఒక పూజారి తన కూతుర్ని గుడికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన కూతురు ఈ జాతర ఎందుకు జరుపుతారని అడిగితే, పూర్వం బాక్ అనే క్షుద్రశక్తిని అందరినీ చంపి వాళ్ళ రూపాన్ని తీసుకునేదని, వాళ్ళ పూర్వీకులు ఆ క్షుద్రశక్తిని పూజలు చేసి దాని ఆత్మను బంధించి కట్టడి చేశారని, అప్పటి నుంచి ప్రజలు సంతోషంగా ఈ జాతరని జరుపుకుంటారని చెప్తూ ఉండగా, ఆ అమ్మాయి చేతికి నీటిలో ఏదో గుచ్చుకొని గాయమవుతుంది. అదే సమయంలో పూజారి చేతిలో ఉన్న కర్ర నీటిలో రాళ్ళ మధ్య ఇరుక్కుని ఒక కుండ లాంటి దాన్ని పగలగొడతాడు. అందులో నుంచి ఏదో ఒక శక్తి వచ్చి ఆ అమ్మాయిని ఆవహిస్తుంది. పూజారి తిరిగి చూసేసరికి వాళ్ళ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అదే రూపంలో బాక్ అనే క్షుద్రశక్తి తన ఎదురుగా నిలబడి ఉంటుంది. పూజారి వెంటనే తన చేతిలో ఉండే కలశాన్ని తీసుకొని ఆమెపై నీళ్లు చల్లి ఆత్మను బంధిస్తాడు. తన కూతురు చనిపోయిందని తెలిస్తే తన భార్య బతకదని చివరిదాకా తననే వాళ్ళ కూతురులాగా నటించమని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ హీరో ఇంట్రడక్షన్. హీరో వాళ్ళ మేనత్త అతని దగ్గరికి ఇద్దరు ప్రేమించుకున్నారని వాళ్ళకు పెళ్లి చేయమని తీసుకొని వస్తుంది. హీరో ఒక లాయర్. అతను న్యాయంగా లేకపోతే ఏ కేసును వాదించడు. తినడానికి తిండి లేకపోయినా సరే కేసులో న్యాయం ఉంటేనే వాదిస్తా అనే రకం. అక్కడ జరిగిన గొడవలో హీరోకి తన చెల్లెలంటే ప్రాణమని, తను కూడా 10 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని హీరో మేనత్త ఆ అమ్మాయికి చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ చెల్లెల ఫ్యామిలీని చూపిస్తారు. హీరో వాళ్ళ చెల్లెల పేరు శివాని. తన భర్త 2 పిల్లలతోటి చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు శివాని భర్త జాగింగ్కి వెళ్ళి అక్కడ బాక్ అనే క్షుద్రశక్తి చేతిలో చనిపోతాడు. మళ్ళీ ఆ బాక్ అతని రూపాన్ని తీసుకుని అతని రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు పెంచుకుంటున్న కుక్కలు అతన్ని గుర్తుపట్టి మరుగుతూ ఉండడంతో అని బయటకు వస్తుంది. ఊర్లో వాళ్ళంతా వచ్చి తన భర్త చనిపోయాడని ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్తారు. తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి చూస్తూ ఇంటి లోపల నుంచి కుక్కల అరుపులు విని లోపలికి వెళ్తాడు. అక్కడ చూస్తే శివాని వాళ్ళ అమ్మాయి తలకు గాయమై కింద పడిపోయి ఉంటుంది. తర్వాత బావి దగ్గర కుక్క అరుస్తూ ఉండడంతో అక్కడికి వెళ్ళి చూస్తే శివాని కూడా చనిపోయి ఉంటుంది. మరి అక్కడ శివానిలాగా పరిగెత్తింది ఎవరు? ఇక్కడ శివానిని చంపింది ఎవరు? ఏమీ అర్థమవ్వదు. కట్ చేస్తే హీరోకి ఒక పోలీస్ అతను వచ్చి మీ చెల్లెల భర్త చనిపోయాడని చెప్తాడు. హీరో ఇంకా వాళ్ళ మేనత్త వెంటనే శివాని వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి చూడగానే అందరూ ఊర్లో పెద్దలంతా కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆ ఇల్లు శివాని వాళ్ళది కాదు. ఒక జమీందార్ వాళ్ళ దగ్గర నుంచి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంటిని తీసుకుని రెనోవేట్ చేసి వేరే ప్లానింగ్లో ఉంటారు. తన దగ్గర పనిచేసే మేస్త్రి ఇంకా కార్పెంటర్లను పార్ట్నర్స్ని చేసుకుని బయట నుంచి కొంత డబ్బుని అప్పుగా తెచ్చుకొని ఉంటారు. శివాని కొడుకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. శివాని వాళ్ళ అత్తకు కూడా తను వచ్చిన రోజే అక్కడ ఆత్మలు కనిపిస్తాయి. శివాని కూతురికి తలకు గాయమై కోమాలోకి వెళ్ళి ఉంటుంది. జమీందారు కూతురు డాక్టర్ కాబట్టి తనే ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. హీరోకి ఆమె మీదనే ఫస్ట్ అనుమానం వస్తుంది. మరుసటి రోజు హీరో తన చెల్లెల సమాధి దగ్గరికి వెళ్ళి పాత విషయాలు గుర్తు చేసుకుంటాడు. తన చెల్లెలు ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్యకు ఇంకోసారి అలా చేయనని మాట ఇచ్చి ఉంటుంది. అందుకే అతనికి నమ్మకం తనది సూసైడ్ కాదు అని. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాడు. కానీ అక్కడ ఇన్స్పెక్టర్ అతని మాటలు పట్టించుకోకుండా కంప్లైంట్ అవసరం లేదంటూ వెళ్ళిపోతాడు. అక్కడున్న కానిస్టేబుల్ హీరోకి జాతర అయ్యే వరకు ఉండమని, ఆ తర్వాత చూద్దామని సర్ది చెప్తాడు. తర్వాత ఊరి ప్రెసిడెంట్ కొడుకు హీరో ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు శివాని గారు ఊరి వాళ్ళతో బయటికి వెళ్ళడము చూశాను, అలాగే బావి దగ్గర వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉండడము చూశానని చెప్తాడు. తర్వాత బాక్ వీళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది. హీరో వెతుక్కుంటూ వెళ్తే ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయిని బాక్ శివాని రూపంలో అతన్ని వెంబడిస్తుంది. హీరో అక్కడికి వచ్చి చూసేసరికి అతని కారు 2 కనిపించవు. కానీ అతను రికార్డ్ చేసే కెమెరా కింద పడిపోయి రికార్డింగ్ ఆన్లో ఉంటుంది. అది తీసుకుని చూస్తే
అందులో స్వామీజీ ఉంటాడు. స్వామీజీపై అనుమానం ఇంకా బలపడుతుంది. ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి చనిపోవడంతో హీరోని అనుమానిస్తారు. కానీ స్వామీజీనే ఇదంతా చేశాడని వీడియో రికార్డింగ్ చూపిస్తాడు. అందరూ కలిసి స్వామీజీ పూజలు చేసే దగ్గరికి వెళ్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు, ఇంకా శివాని కూతురు ఫోటో కూడా ఉంటుంది. శివాని ప్రమాదంలో ఉందని అందరూ కంగారుగా వెళ్తే అక్కడి నుంచి చూసిన స్వామీజీ చేతిలో పోలీస్ ఆఫీసర్ ఫోటో ఉంటుంది. అంటే నిజమైన ప్రమాదం ముందు పోలీస్ ఆఫీసర్కే అని అర్థమవుతుంది. హీరో ఇంటికి వచ్చాక ఫోటో ఆల్బమ్ చూస్తాడు. అందులో పాప బర్త్డే ఇంకా ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి బర్త్డే రెండు ఒకే రోజు ఉంటాయి. అనుమానంతో పంచాయతీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఫైల్స్ అన్నీ వెతుకుతాడు. పోలీస్ ఆఫీసర్ బర్త్డే కూడా సేమ్ డేటే ఉంటుంది. పోలీస్ ఆఫీసర్కి ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయికి ఒకే రకమైన మచ్చ ఉంటుంది. అలాగే శివాని కూడా ఉందేమో అని డాక్టర్కి చెప్పి వెతకమని చెప్తాడు. డాక్టర్ చూసి మచ్చ ఉందని చెప్తుంది. పూజారి శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళి పాప పైన అటాక్ చేయబోతాడు. కానీ ఒక ఆత్మ వచ్చి అతన్ని బయటికి లాగి పడేస్తుంది. స్వామీజీని అనుమానించిన హీరో పోలీసులతో కలిసి అతన్ని వెంబడిస్తారు. కానీ అతను స్వామీజీకి చిక్కుతాడు. అందరి కళ్ళ ముందే పోలీస్ ఆఫీసర్ని బాక్ చంపేస్తుంది. దాంతో స్వామీజీపై అనుమానం పోతుంది. మరోవైపు పూజారి శివాని కూతురికి హాని చేయాలని వస్తాడు కదా, అతన్ని బయటికి లాగేసింది శివాని ఆత్మనే అని తెలుస్తుంది. తర్వాత కూతురికి బాగు చేస్తుంది. కూతురు కోమా నుంచి బయటపడుతుంది. కట్ చేస్తే మేస్త్రి ఇంకా కార్పెంటర్ డబ్బు నష్టపోయామని ఎలాగైనా రాబట్టుకోవాలని పాపని కిడ్నాప్ చేయాలనుకుంటారు. కానీ శివాని ఆత్మ వాళ్ళని బాగా టార్చర్ చేస్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్లో స్వామీజీతో అందరు కలిసి మీటింగ్ పెడతారు. నిజానికి స్వామీజీ పూజారిని వెతుక్కుంటూ వచ్చానని చెప్తాడు. పూజారి బాక్ని 2 ఊర్లలో మాత్రమే దాచగలడు అని, ఎందుకంటే అక్కడ జాతరలు జరుగుతూ ఉండడం వల్ల అమ్మవారి శక్తి ముందు బాక్ బలహీనంగా ఉంటుందని చెప్తాడు. అందుకే ఇక్కడికి వచ్చానని బాక్ మొదట పూజారి కూతుర్ని, ఆ తర్వాత తన ఆత్మను కనిపెట్టి పూజారిని అతని భార్యని చంపిందని, తర్వాత శివాని భర్తను, శివానీని, ప్రెసిడెంట్ కొడుకుని, పోలీసుల్ని చంపిందని చెప్తాడు. బాక్కి ఆత్మ దొరికిన తర్వాత కూడా వీళ్ళందరినీ ఎందుకు చంపింది అని మరో పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఎందుకంటే తనకున్న శక్తులన్నీ పోయాయని, ఆ శక్తుల్ని రాబట్టుకోవడానికి ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన 3 ఎంచుకుంటుంది. అది కూడా వాళ్ళు ఆ జాతర రోజే పుట్టి ఉంటారు. అమ్మవారికి పూజలు జరిగే సమయంలో ఒకే జాతకంతో పుట్టిన వాళ్ళని చంపాలని చూస్తుంది. బాక్ శివాని భర్త రూపంలో వచ్చి శివానీని వాళ్ళ పిల్లల్ని చంపాలనుకోవడం స్వామీజీ చెప్తాడు. శివాని పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంది. బాక్ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోవడంతో శివానీని చంపేస్తాడు. వెంటనే ఊరి వాళ్ళు రావడంతో బాక్ శివాని భర్త రూపం నుంచి శివాని రూపంలోకి వచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. అదే ప్రెసిడెంట్ కొడుకు చూస్తాడు. ఇప్పుడు పాపను కాపాడడం అమ్మవారి వల్ల మాత్రమే అవుతుందని స్వామీజీ చెప్పడంతో స్వామీజీని సెల్లో బంధిస్తారు. బాక్ పోలీస్ స్టేషన్కి వచ్చి అందరిపై దాడి చేస్తుంది. స్వామీజీ కట్టడి చేస్తాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అందరికీ ట్రీట్మెంట్ చేసి డాక్టర్ ఇంటికి వస్తూ ఉంటే ఇంట్లోకి రానివ్వకుండా ఏదో ఆత్మ అడ్డుకుంటుంది. ఏం జరుగుతుందని పరీక్షించి చూస్తే తన దగ్గర ఉన్న వైట్ కోట్పై రక్తపు మరక అంటుకుని ఉంటుంది. ఇప్పుడు ఎవరి బాడీలో అయితే ఎవరి రూపంలో బాగుందో ఆ బ్లడ్ టెస్ట్ని చేస్తే తెలుస్తుందని బ్లడ్ టెస్ట్ చేస్తారు. కట్ చేస్తే శివాని ఆత్మ పిల్లలతోటి చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు కూడా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్ హీరోతో బ్లడ్ శాంపిల్ ఎవరితో చెప్తుంది. మరోవైపు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రెసిడెంట్ ఇంకా స్వామీజీ ఇద్దరు ఏదో మాట్లాడుకుని బయటికి వెళ్తారు. ప్రెసిడెంట్ తన మనుషుల్ని పంపించి స్వామీజీతోటి ఎక్కడికో పంపిస్తాడు. చూస్తుండగానే స్వామీజీకైనా గాయాలన్నీ మాయమవుతూ ఉంటాయి. దాంతో ఆ బాక్ ఇప్పుడు స్వామీజీ రూపంలో ఉందని అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గర స్వామీజీ బాక్ని కట్టడి చేయాలని చూస్తాడు కదా, అప్పుడే పోలీస్ ఆఫీసర్ రూపంలో వచ్చి స్వామీజీని చంపేస్తుంది. ఇదంతా తెలియక ప్రెసిడెంట్ స్వామీజీ మాటలు విని
శివాని బాడీని నాశనం చేయడానికి స్వామీజీతో వాళ్ళ మనుషులను పెట్టి పంపిస్తాడు. స్వామీజీ మంత్రాలు చదివి శివాని ఆత్మను ఆ ఇంటి నుంచి బయటికి లాగేసి తన బాడీ ఉన్న దగ్గరికి రప్పిస్తాడు. పిల్లలు అది చూసి చాలా ఏడుస్తారు. శివాని ఆత్మ పిల్లలతోటి ఏడవద్దు, నేను మళ్ళీ వస్తానని వాళ్ళకు ధైర్యం చెప్తూ వెళ్తుంది. స్వామీజీ రూపంలో ఉన్న బాక్ని కూడా బ్రతిమలాడుతుంది. నా పిల్లలకు నేను మళ్ళీ వస్తానని చెప్పాను, నన్నేమి చేయొద్దు, నన్ను వదిలేయని. కానీ ఆ బాక్ ఎంతకీ వినకుండా ఏవేవో పూజలు చేసి తనపై దాడి చేసి శివాని బాడీని శివాని ఆత్మను కలిపి దహనం చేస్తాడు. శివాని ఆత్మ బాక్తో చాలా పోరాడుతుంది, కానీ ఏ ప్రయోజనం ఉండదు. చివరిగా కాలిపోయేటప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తాడు. వాళ్ళ అన్నయ్యకి తన ఆత్మరూపంలో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళని కాపాడమని బ్రతిమలాడుతుంది. వెంటనే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాక్ శివాని వాళ్ళ ఇంటికి పాపను వెతుక్కుంటూ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా బాక్ని కట్టడి చేయాలని అడ్డుకోవాలని లోపలికి రానివ్వకుండా ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ ఎవరి వల్ల కాదు. అంతా వెతికి పాప అక్కడ లేదని గ్రహించి బాక్ పాపను వెతుక్కుంటూ జాతర దగ్గరికి వెళ్తుంది. అక్కడ డాక్టర్ పాపని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. హీరో పాపను తీసుకొని మరో విగ్రహం పైకి ఎక్కుతారు. ఎక్కేటప్పుడు బాక్తో చాలా పోరాడతారు. ఆ విగ్రహం కన్నులో నుంచి కిందికి దూకేస్తారు. సరిగ్గా బాక్ ఆ విగ్రహంలో ఉన్నప్పుడే అమ్మవారు తన త్రిశూలంతో దాడి చేస్తుంది. దాంతో బాక్ అంతమవుతుంది. అమ్మవారికి హారతులు పడుతూ ఉంటే మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.